మంచి కాదు అనేటట్టుగా ప్రశ్నించాలి. ముస్లిం సోదరులందరికీ కూడా మేరా భాయ్యో మేరా బహనో అమ్మాలో అందరికీ కూడా బక్రీద్ పండగ శుభాకాంక్షలు. ఈ బక్రీద్ని మంచిగా జరుపుకోండి, హ్యాపీగా ఉండండి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టుగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి మన భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఏమన్నా ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు, అలాగే హిందూ సోదరులకు గాయత్రి మాత జన్మదిన శుభాకాంక్షలు, జయంతి ఈరోజు. అలానే బక్రీద్ అనేది చాలా ఫేమస్, ఎందుకంటే ఈ ముస్లింకు అతిపెద్ద పండుగ, పవిత్రమైన పండుగ. ఎందుకంటే దాన ధర్మాలకు నిలయం ఇది. దాన ధర్మాలు ఎక్కువ ఎంత ఉంటే అంతలా కొంత భాగం దాన ధర్మాలు. వీళ్ళది కాన్సెప్ట్ ఏంటంటే మనకు పూర్తిగా తెలియకపోయినా కానీ ఒకటి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మాంసం గొర్రెపోతును దాన్ని తీసుకొచ్చి దాన్ని మొక్కి మనం ఎట్లయితే నైవేద్యము అని అంటాము, వీళ్ళు దేవుడికి కూడా దాన్ని సమర్పించి దాన్ని ఏం చేస్తారంటే ఆ ప్రసాదం, అదే ప్రసాదం, దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు పలానా వాళ్ళకి ఇవ్వాలి, తినబెట్టాలి, వాళ్ళకి ఇస్తే మనకు మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఎట్లుంటారో ఇది మంచిది. దీనివల్ల కూడా కొంచెం బాగుంటుంది, మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఉందో అందులో ఒక పావులంతో అంటే పాతక బాగుంటుంది. ఒక 2 పాలలో ఒక పాలు ఉంచుకొని చుట్టాలకు వాళ్లకు వీళ్ళందరినీ కలిసిమెలిసి ఉండే పండుగ పవిత్రమైంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్త ఇబ్రాహిం అనే అతని భార్య అజరా, ఇద్దరు పుణ్య దంపతులకు ఇస్మాయిల్ అనే పుణ్య పురుషుడు జన్మించుండు. అయితే ఒకనొక ఒకరోజు కళ కొడుకుని తీసుకుని ఏమని వచ్చిందంటే ఇస్మాయిల్ను తండ్రి దగ్గర తీసుకున్నాడు. ఇస్మాయిల్ని దగ్గర తీసుకొని నాకు నిన్న ఒక కళ వచ్చిందిరా అని చెప్పుకుంటా, నేను అంటే బలిస్తున్నట్టుగా నాకు కళలు వచ్చిందిరా దైవానుసారంగా. అట్లా తండ్రికి ఇస్మాయిల్ను కొడుకుని బలిస్తున్నట్టుగా, అందుకే కదా ఇది ఫేమస్ అయింది. చెప్పనా అట్లే బలిస్తున్నట్టుగా వచ్చిందిరా అంటే దానికి కూడా కొడుకు అంగీకరించను. ఇది వాళ్ళు పుణ్య దంపతులు, అంటే వాళ్ళు ఎప్పటికీ దైవ నామస్మరణ చేసేవాళ్ళు, దేవుడు అంటే పవిత్రంగా భావించేవాళ్ళు. అతను కూడా కొడుకు ఒప్పుకున్నాడు, నేను ఇది దైవ ఆదేశానుసారమే నేను లొంగుతా నన్ను బలియమని తండ్రిని వేడుకున్నాడు. అట్టి పరిస్థితులు ఏమైనా ఇద్దరు ఒప్పుకున్నారు. తల్లి దగ్గర ఆనతి తీసుకున్నారు, అంటే అనుమతి తీసుకొని బలిచ్చే టైంకు అల్లా ఏం చేశాడంటే, ఇది కాదు నేను కోరుకునేది, ఇది కాదు, మీకు పరీక్ష పెట్టినా మీరు పరీక్షలో నెగ్గిరు. ఆ రోజు కాంచలి ఆ స్వర్గం నుండి ఇబ్రాహిం అంటే ప్రవక్త ఏం చేసిన, ప్రవక్త అంటే అల్లా ఒక పొట్టేలు పంపించిన, పొట్టేలతోటి మీరు చేసుకోవాలని చెప్పాడు. ఈ బలిచ్చే దగ్గర పొట్టేల్ని బలిచ్చి మీరు చేసుకోవాలి, పండుగ చేసుకోవాలని చెప్పండి. ఆ రోజు కాంచలి ఈ రోజు వరకు అది అంతే. ఏం పేర్లు ఏం పేర్లు? ఇస్మాయిల్ కొడుకు పేరు, అమ్మ నాయన పేరు ఇబ్రాహిం. అతని పేరు ఇబ్రాహిం, అంటే అతను కూడా ఒక ప్రవక్త. ఇబ్రాహిం అతని భార్య పేరు అజరా. లేడీస్ పేర్లు ఇట్లా పెడతారు, అజరా మున్నీసా బేగం, అజరా బేగం, ఇబ్రాహిం. కొడుకు పేరు ఇస్మాయిల్. చూసిరా బక్రీద్ వెనుక ఎంత పెద్ద కథ ఉందో చెప్పాడు అన్న. అంటే త్యాగాలకు నిలయం, ఎందుకంటే కొడుకు కూడా దేవుని ఆదేశానుసారంగా నేను ఉన్నా అన్న ఫీలింగ్ తోటి నాన్నే దేవుడు పుట్టి వచ్చాడు, వరప్రసాదంగా నేను జన్మించిన ఉద్దేశంతో ఆయన ఇక అదే లీనమైపోయిండు. ఇగో బక్రీద్ పండుగకు సంబంధించినటువంటి స్టోరీ అన్న చెప్పిండు. ఇగో ఇది బక్రీద్ అంటే ఏంది, త్యాగాలకు నిలయం, త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ. కాబట్టి బక్రీద్ పండుగను మంచిగా జరుపుకోవాలి. ఇక పత్రికల గోదాం ఒక్కసారి. రెండవది అన్న, బక్రీద్ పండుగ రోజు ఏ రోజు కూడా గో హత్య చేయమని చెప్పలే, గోవును కుర్బాన్ చేయమని చెప్పలే. కానీ ఇక్కడ ఉన్న ఎట్లయిందో తెలియదు కానీ ముస్లిం సోదరులు మన్నించాలి, ఇలాంటివి మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎట్లా చెప్తారు అంతే కదా మరి. పొట్టేలు నువ్వు చెప్పిన ఇద్దరు సోదరులే, ఇక ముస్లింలు హిందువులు ఇద్దరు బాయి ఇద్దరు సోదరులు. ఇప్పుడు నాకు గోమాతను నేను అమ్మగా ఎట్లా స్వీకరిస్తున్నాను, దైవంగా ఎట్లా భావిస్తున్నాను, మీరు కూడా నా తోటి సోదరులు కాదు, మీరు కూడా తల్లిగా భావించకుండా పర్వాలేదు, కాకపోతే దాన్ని హత్య చేయకుండా చాలు. మన తెలంగాణలో గో హత్య నిషేధ చట్టం అమలులో ఉంది. దాన్ని మీరే విఘ్నులైన ముస్లిం సోదరులు ఇమాములు మీరే పరిశీలించాలి కదా.